చంద్రబాబు అరెస్టు తర్వాత ఆయన సతీమణి భువనేశ్వరి బస్సు యాత్ర చేస్తారన్న వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు దీనిని కొంతకాలం వాయిదా వేసినట్టు తెలుస్తోంది. కోర్టు కేసుల నుంచి చంద్రబాబు త్వరగా బయటపడతారన్న ఆశాభావంతో ఉండడమే దీనికి కారణంగా చెబుతున్నారు. జైలు నుంచి బయటకొచ్చాక బాబు స్వయంగా బస్సు యాత్ర చేస్తారని కూడా అంటున్నారు. చంద్రబాబు అరెస్టు తర్వాత ఆయన సతీమణి భువనేశ్వరి బస్సు యాత్ర చేస్తారన్న వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు దీనిని కొంతకాలం వాయిదా వేస్తున్నట్టు తెలుస్తోంది. కోర్టు కేసుల నుంచి చంద్రబాబు త్వరగా బయటపడతారన్న ఆశాభావంతో ఉండటమే దీనికి కారణంగా చెబుతున్నారు. జైలు నుంచి బయటకొచ్చాక బాబు స్వయంగా బస్సు యాత్ర చేస్తారని కూడా అంటున్నారు. చంద్రబాబు అరెస్టు తర్వాత ఆయన సతీమణి భువనేశ్వరి బస్సు యాత్ర చేస్తారన్న వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు దీనిని కొంతకాలం వాయిదా వేస్తున్నట్టు తెలుస్తోంది. కోర్టు కేసుల నుంచి చంద్రబాబు త్వరగా బయటపడతారన్న ఆశాభావంతో ఉండడమే దీనికి కారణంగా చెబుతున్నారు. జైలు నుంచి బయటకొచ్చాక బాబు స్వయంగా బస్సు యాత్ర చేస్తారని కూడా అంటున్నారు. రైట్. చంద్రబాబు అరెస్టు తర్వాత ఆయన సతీమణి భువనేశ్వరి బస్సు యాత్ర చేస్తారన్న వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు దీనిని కొంతకాలంగా వాయిదా వేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మోహన్ అందిస్తారు. మోహన్, చెప్పండి. థ్యాంక్ యూ సురేష్. ప్రస్తుతం మనం చూసుకుంటే ఏదైతే యాత్రల చట్టం కొంత గ్యాప్ వచ్చింది. టీడీపీ శ్రేణులందరూ కూడా ఈ విషయంపై తీవ్ర సమాలోచనలు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఒక పక్క లోకేష్, ఒక పక్క చంద్రబాబు విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న సమయంలో ఏదైతే ఈ స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుని జ్యుడిషియల్ రిమాండ్కి తీసుకున్న నేపథ్యంలో ఒక్కసారిగా యాత్రలన్నీ కూడా విరామం చెప్పి పూర్తిగా యుగళం పాదయాత్ర కూడా ఆగిపోయింది, బ్రేక్ వచ్చింది. అలాగే చంద్రబాబు జైల్లో ఉండడం వల్ల చంద్రబాబు యాత్రలు కూడా ఆగిపోయింది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకి సంబంధించినటువంటి ఆ కేసులో ఖచ్చితంగా ఇదంతా కూడా కావాలని చేస్తున్నారు ప్రభుత్వం అనేది. ఈ విషయాన్ని కొంచెం దృఢంగా పబ్లిక్ లోకి తీసుకెళ్లాలి అనే నేపథ్యంలో సీనియర్లందరూ కూడా భువనేశ్వరికి కొంత బస్సు యాత్ర చేసి కొంత మొత్తం పబ్లిక్ అందరినీ కూడా కూడగట్టి పబ్లిక్ భువనేశ్వరి మాటల్లోనే వినిపించాలి అనే ధోరణిలో ఒక బస్సు యాత్రని ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ఏదైతే ఒక షెడ్యూల్ కూడా ఇచ్చారు, ఒక సమయంలో అక్టోబర్ 10వ తారీఖు నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుందని చెప్పేసి స్వయాన రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో ఏదైతే బస్సు యాత్ర అనుకున్న సమయంలో స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు ప్రస్తుతం స్టార్ట్ అవుతుందా అనే సమయంలో పూర్తిగా కోర్టు కేసులు కొంత చంద్రబాబుకి ఊరట లభించడం ఏదైతే ఈ రోజు చూసాం మనం. యంగళ్ళ కేసు కావచ్చు, ఇన్నర్ రింగ్ రోడ్డు సంబంధించిన అలైన్మెంట్ కేసు కావచ్చు, ఇవన్నిటిలో కూడా ఊరట లభించింది. అలాగే శుక్రవారం సుప్రీంకోర్టులో దీనికి సంబంధించినటువంటి 17A స్క్వాష్ ఏదైతే ఎఫ్ఐఆర్ స్క్వాష్, రిమాండ్ స్క్వాష్ కి సంబంధించినటువంటి కేసు ఉన్న నేపథ్యంలో
అది కూడా సానుకూలంగా ఉంటుందని చెప్పేసి టీడీపీ శ్రేణులందరూ కూడా భావించడంతో కొంత భువనేశ్వరి బస్సు యాత్రని ఆపి చంద్రబాబే బయటకు వచ్చిన వెంటనే ఈ యాత్రలన్నీ కూడా స్టార్ట్ చేస్తే మరింత పబ్లిక్ లో మరింత మైలేజ్ వస్తుందని చెప్పేసి టీడీపీ భావిస్తున్న నేపథ్యంలో ఈ బస్సు యాత్ర భువనేశ్వరి బస్సు యాత్ర మధ్యకి కొంత విరామం ప్రకటించాలని చెప్పుకోవాలి. ఒక రకంగా చూసుకుంటే ఒకవేళ చంద్రబాబుకి ఏదైనా లేట్ అయ్యే పక్షంలో జైల్లో నుంచి రావడం లేట్ అయ్యే పక్షంలో అప్పుడు మళ్ళీ తెర మీదకి భువనేశ్వరి బస్సు యాత్రని తీసుకొస్తారని చెప్పేసి టీడీపీ శ్రేణులందరూ కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో యువగలం పాదయాత్ర కూడా మరికొన్ని రోజుల్లోనే స్టార్ట్ అవుతుందని చెప్పేసి రోజు చిత్తు విచారణలోనే లోకేష్ పాల్గొన్న నేపథ్యంలో మరి 2 రోజుల్లోనే లోకేష్ కూడా యువగలం పాదయాత్ర స్టార్ట్ చేస్తారు. అలాగే బస్సు యాత్ర కూడా మరి 2 రోజుల్లో క్లారిటీ రావాలి. రైట్, థ్యాంక్ యూ మోహన్.